కాపులలో పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం జోష్యం చెప్పారు. పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓటమి పాలు కావటం ఖాయమని ఆయన ముందే అపశకునం పలికారు. పవన్ అయితే ఏకంగా 1,00,000 కోట్ల మెజారిటీతో గెలుస్తారు అంటున్నారు. దానికి తగినట్లుగా కాపులు పెద్ద సంఖ్యలో ఉన్న పిఠాపురం సీటుని ఎంపిక చేసుకుని పవన్ తనదైన వ్యూహాన్ని రచించారు. అయితే పవన్ ఓటమి కోసం వైసీపీ గట్టిగానే కృషి చేస్తోంది. పిఠాపురంలో పవన్ పోటీ చేస్తారు అని తెలియగానే ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకుంది. దాంతో ముద్రగడ రంగంలోకి దిగిపోయారు. ఆయన పిఠాపురంలో వివిధ మండలాల్లో ఉన్న కాపు నేతలతో అప్పుడే కీలక సమావేశం నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని గెలిపించుకోవాలని ఆయన కోరారు. ఏపీలో మరోసారి వైసీపీ అధికారంలోకి రావటం ఖాయమని, గెలిచే పార్టీలో పిఠాపురం ఉండాలని ఆయన కోరినట్లుగా తెలుస్తుంది. వంగా గీత గెలిస్తే మంత్రి అవుతారని, పిఠాపురం అభివృద్ధి మీద వైసీపీ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుందని ఆయన చెప్పుకొచ్చారని టాక్. అదే టైంలో వంగా గీత పిలిస్తే పలికే నేత అని, ఆమె స్థానికంగా ఉంటారని కూడా ఆయన ప్రచారం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే పిఠాపురంలో ముద్రగడకు పట్టుంది. ఆయన 2009లో పోటీ చేస్తే 43,000 ఓట్లు తెచ్చుకున్నారు. అలాగే ఆనాడు వంగా గీతకు 46,000 ఓట్లు దక్కాయి. ఇక వైసీపీ తరఫున 2019లో పోటీ చేసి గెలిచిన పెండెం దొరబాబుకి 83,000 దాకా ఓట్లొచ్చాయి. అదేవిధంగా ఈ ఎన్నికల్లో జనసేన తరఫున పోటీ చేసిన మాకినేడు శేషకుమారికి 28,000 ఓట్లొచ్చాయి. ఇలా లెక్కలు అన్ని దగ్గర పెట్టుకున్న వైసీపీ 1,00,000కు తగ్గకుండా తమకు మెజారిటీ వస్తుందని ఊహిస్తోంది. కాపులలో సగానికి సగం ఓట్లు తమకు దక్కుతాయని, మిగిలిన సామాజిక వర్గాలలో 180% తమవే అని చెబుతోంది. దాంతో పిఠాపురం విజయం ఖాయమని లెక్క వేసుకుంటోంది. ఇదిలా ఉంటే ముద్రగడ పద్మనాభం కూడా తనదైన అంచనాలతో పవన్ పిఠాపురంలో ఓడిపోతాడని విమర్శించారు. తనను నానా ఇబ్బందులు పెట్టిన చంద్రబాబుని పవన్ కలుస్తారా అని మండిపడ్డారు. కాపులకు మోసం చేసిన వారు చంద్రబాబు అని ముద్రగడ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తన జీవితం నాశనం చేశారని కూడా ఆయన మండిపడ్డారు. అలాంటి చంద్రబాబుతో పవన్ కలవడం ఏంటి అని ఆయన నిలదీశారు. ఈ సందర్భంగా ముద్రగడ కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశారు. తాను కుల ఉద్యమాలు చేయడం ద్వారా రాజకీయంగా భారీ ఎత్తున నష్టపోయాను అని అన్నారు. ఇక తన జీవితం రాజకీయాల్లోనే అని చెప్పేశారు. అంటే ఒక కులం కోసం కాదని ఆయన క్లారిటీ ఇచ్చారన్నమాట. అంతేకాదు తాను చంద్రబాబు పవన్ల ఓటమి కోసం కృషి చేస్తాను అని శపథం పట్టారు. ఒకవేళ తాను వైసీపీలో చేరకపోయుంటే కనుక ఇండిపెండెంట్ గా పిఠాపురంలో పోటీ చేసేనా పవన్ ని ఓడించేవాడినని ఆయన అంటున్నారు. ఇక పవన్ పిఠాపురంలో షూర్ గా ఓటమి పాలు అవుతారని ముద్రగడ అంటున్నారు. 6-100 గెలిచేది వైసీపీ అని చెబుతున్నారు. అంతేకాదు ఏపీ సీఎంగా జగన్ మరో 30 ఏళ్ల పాటు ఉంటారని కూడా ముద్రగడ మరో జోష్యం చెప్పారు.